దేవుని స్తోత్రం. ఎందుకు అన్నాలో దేవుని మాటలు విందాం శ్రద్ధగా కూర్చొని. రాజులు గ్రంథంలో ఆహాబు రాజు మరణం అయినప్పుడు మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడ్డారు. అప్పుడు ఆహాజు రాజు తన మేడ గది మీద ఉండి 3వ అంతస్తులో నుంచి కింద పడి రోగి అయ్యాడు. ఆ దినంలో రోగి అయ్యి మంచంలో ఉండి వీళ్ళని ఏం చేశాడో, బట్టలు ఉంటారు కదా పనులు, వాళ్ళని పంపించాడు. వాళ్ళని పిలిచి ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి దేవత దగ్గరికి వెళ్ళి నేను ఈ వ్యాధిని పోగొట్టుకుని లెగుస్తానా బతుకుతానా లేదా అని తెలుసుకురమ్మని పంపించాడు. పంపించేటప్పటికి మధ్యలో హల్లెలూయా ఏలియారు కాపాడాడు. తిష్బీయుడైన ఏలియారు కాపాడి ఇశ్రాయేలు పెద్దల్లో దేవుడు లేడనుకుని మీరు ఎక్రోన్ దేవత దగ్గరికి వెళ్తున్నారా, మేము బయలుబూబు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నారా, మీరు ఇశ్రాయేలు పెద్దల్లో దేవుడు లేడనుకున్నారా? ఈ పని చేసింది ఆహాబు రాజు చేశాడు కనుక ఆ ఇద్దరు ఎక్కిన మంచం మీద దిగకుండా చనిపోతాడని చెప్పాడు మాట ఏలియారు. చెప్పేటప్పటికి వీళ్ళు ఇక అటు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోయారు రాజు దగ్గరికి వెళ్ళిపోతే రాజు ఏమన్నాడు, ఏంటి వెళ్ళమని పంపించాను కదా మిమ్మల్ని, మళ్ళీ తిరిగి వచ్చారేంటి, వెళ్ళలేదేంటి అని అంటే, రాజా మేము వెళ్తుంటే మాకు ఎదురుపడ్డాడు ఒక ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు లేడు అనుకుని మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నారా అడుగుతాకి అని మమ్మల్ని అన్నాడు. ఏ మంచం ఎక్కాడు చూడు రోగయ్యి ఈ రాజు, ఆ మంచం దిక్కుండా చనిపోతాడని చెప్పండి, ఆ మంచం దిక్కుండా చనిపోతాడు అని చెప్పండి అని మాట చెప్పి వెళ్ళిపోయాడు ఏలియా అని ఆయనకి చెబుతాడు. ఆ రాజు ఆహాజు ఏమంటాడు, ఆయన ఎలా ఉన్నాడు, మీకు చెప్పిన అతను ఎలా ఉన్నాడో అని అడిగితే గొంగలే ఒకటి కప్పుకున్నాడు, నడుముకి తోలు దట్టి కట్టుకున్నాడు అని చెప్పారన్నమాట. చెబుతాను అప్పుడు అతను తిష్బీయుడైన ఏలియా అని చెప్పి వాళ్ళ జనములు వాళ్ళ సైన్యంలో కొంతమంది పిలిచి 50 మందికి అధిపతిగా ఉన్న ఒకరిని పిలిచి ఏలియా దగ్గర పంపిస్తాడు. ఏలియాని తీసుకురమ్మని పంపిస్తే ఏలియారు కొండ మీద ఉంటాడనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏలియా అన్నట్టాడు, ఏలియారు మీరు దిగిరాండి, రాజు రమ్మంటున్నాడు, మేము తీసుకుని రమ్మంటున్నాడు అని అన్నాడు అని చెప్పాడు అనమాట. చెప్పేటప్పటికి అప్పుడు ఏలియారు అన్నాడు, నేను దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అన్నాడు. అంటే అగ్ని వచ్చి దహించేసింది. అవును, దహించేటప్పటికి మళ్ళీ ఇంకొక 50 మందికి అధిపతి అయిన ఇంకొకరిని పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళు కాడ వచ్చేట్టగా అంటారు. ఏలియాని
ఏలియారు రాయిని మాది రాజు రమ్మన్నాడు అంటే అప్పుడు ఆనగాడ అట్టగా అంటాడు, నేను దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ 50 మందిని దహించును కాక అని అంటాడు. అట్టా ముగ్గురిని పంపిస్తాడు. ముగ్గురిని అట్టగా అంటాడు. 4వ వాడిని పంపిస్తే అతను వచ్చి ఏమంటాడా, ఏలియా ముందు మోకాలు వంచి ప్రార్థన చేస్తున్నట్టు నా ప్రాణము నా 50 మంది ప్రాణం మీ దృష్టికి ప్రియమైందిగా ఎంచబడిన గాక అన్నాడు అన్నమాట. వినయతో అట్లా వినయ భక్తులు ఉండాలి దేవుడి దగ్గర. ఇప్పుడు మనం మోకాలుని ప్రార్థన చేయాలి. ఎక్కడైనా మన దేమా పోతే మనకేమి రాదు. మనం మోకాలు ఓని దేవుడు ప్రార్థన చేసాం అనుకో, నీ కార్యం జరిగిద్ది. వినయం కలిగి ఉండాలి. అదే కానీ నేను రాజుని నాకేంటి అని తల ఎగరేసామనుకో, తల ఎగరేసినట్టే ఉంటుంది. తల ఎగిరిపోద్ది. అట్లాగే అది దైవజనుడు అనుకో, ఇంకేమన్నా ఏలియారు అంత గొప్ప దైవజనుడు. ఆయన చెబితే అట్లా జరుగుద్ది అంతే. ఆయన ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ 50 మందిని నిన్ను దహించును గాక అంటే దహించబడ్డారు అన్నమాట. అట్లాగే వర్షం వచ్చిన గాక అంటే వచ్చింది, వర్షం ఆగిపోయింది కాక అంటే ఆగిపోయింది. అలాంటి గొప్ప దైవజనుడు ఏలియా. ఆ ఏలియాని ఆజ్ఞాపిస్తాకి ఈ ఆహాజు పంపాడు అన్నమాట. పంపేటప్పటికి ఈ 3వ వాళ్ళు వచ్చి ఎట్లా అన్నారు అంటే, అప్పుడు ఏలియారు దేవదూత చెప్పింది మాట, వాళ్ళతో వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు, నేనేం చేయలేరు వాళ్ళు అని అంటే, అప్పుడు వెళ్ళాడు మాట ఏలియా. వెళ్ళి అడిగితే, నువ్వు ఎక్కిన మంచం దిక్కుండా చనిపోతావని చెప్పాడు. మళ్ళీ చనిపోతామని చెప్పాడు. ఇశ్రాయేల్లో దేవుడు లేడని, ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు లేడనుకున్నావా నువ్వు? ఆ దేశానికి పంపిస్తావా? ఎక్రోన్ దేవత దగ్గర పంపిస్తావా? దాని దగ్గర పంపిస్తావా? చూస్తాకి ఈ మంచం ఈ రోగం పోగొట్టుకోలేనా అని అడుగురామని పంపిస్తావు నువ్వు? అది చెబుద్దా? ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు లేడనుకున్నావా అని అంటాడు. నువ్వు ఎక్కిన మంచం మీద దిక్కుండా మరణంగా అన్నాడు. మరణంగా అట్టగే ఏలియారు అన్నట్టే ఎక్కిన మంచం మీద దిక్కుండా మరణం అయిపోయాడు అన్నమాట. ఆహాజుకి కుమారులు లేరంటారు. కుమారులు లేరు కాబట్టి యెహోషాపాతు కుమారుడు అక్కడ రాజు అయ్యాడు. అట్లాగే దేవుడు అందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే మనం ఆయన కృప పొందుకుంటాం. అంతేకాని మనం ధీమపోయితే మన ఏమంటే ధీమపోయామనుకో, వాళ్ళు ఏదైనా చెప్పించారనుకో అంతే. మనం భయభక్తులు కలిగి ఉండాలి. మనం తల ఎగరేయకూడదు, దించి ఉండాలి. మనం తల వంచాలన్నమాట. వంచితే మనం కొన్నాళ్ళ పాటు ఉంటాం. అదే తల ఎగరేసామనుకో ఎక్కడుంటాం? ఉండమేక. మన తెల్ల ఎగరేసామనుకో అదే మన మరణానికి కారణం అవుతుంది. అట్లా ఉండకూడదు. మనం దేవుని బతిమాలుకునే వాళ్ళు. మనం దేవుడి మోకాలు ఉన్నట్టు 3 ఆయన వెళ్ళి ఎట్లా మోకాలు వంచి ప్రార్థన చేశాడో, నా ప్రాణం, నా 50 మంది ప్రాణం నీ దృష్టికి ప్రియమైందిగా వెంచమన్నాడు అన్నమాట. వెంచమంటే అప్పుడు అతను అంటే వెళ్ళాడనమాట ఏలియారు.
ముందు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ధీమాగా మాట్లాడారు. రాజు రమ్మంటున్నాడు రా అని. దైవజనులు పిలుస్తున్నారా? ఎవరు పిలుస్తున్నారు? వీళ్ళు దైవజనులు పిలిచినట్టు మనం మర్యాదగా వినయ భయభక్తులు కలిగి వెళ్ళి పిలవాలి. అంతేగాని రాజు రమ్మంటున్నాడు రా నువ్వు అంటే మామూలు మనిషిని పిలిచినట్టు పిలిస్తే ఎట్టగా? దైవజనుడు ఆయన. దైవజనుడిని మనం అట్ట పిలిచామనుకో, అట్ట పిలవకూడదు. దైవజనుడు అంటే ఎవరో దేవుడే అనుకోవాలన్నమాట. అట్లాగే మనం ఏదైనా భయభక్తి కలిగి ఉండాలి. ఆ మూడో ఆత్మ నుంచి మోకాలు ఊని చక్క ప్రార్థన చేసి, నా ప్రాణం నా 50 మంది ప్రాణం నీ దృష్టికి ప్రియమైందిగా వెచ్చమన్నాడన్నమాట. అంతమంటే అప్పుడు వాళ్ళు బ్రతికారన్నమాట. అలా దేవుడు అప్పుడు ఏలియారు ఆ వెనకాల వెళ్ళాడన్నమాట. వెళ్ళి అక్కడ చెప్పాడు అహాజుకి, నువ్వు ఎక్కిన మంచం దిక్కొండనే చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు లేడనుకుంటున్నావా? నువ్వు లేడనుకుని ఆ ఎక్కిరోని దేవత బైబిల్ దగ్గరికి అడుగుతా పంపించావా నువ్వు అని చెప్పి, నువ్వు ఎక్కిన మంచం దిక్కొండ సరిపోతావంటే అట్టాగా చనిపోయాడు. దేవుడి స్తోత్రం. అట్లాగే మనం తగ్గించుకొని ఉండాలి. మనం హెచ్చించుకున్నాం అనుకో, మనం హెచ్చింపు ఏమవుద్ది? మరణానికి కారణం అవుద్ది. మనం తగ్గించుకొని ఉండాలి. ఎంత తగ్గించుకుంటే ఎంత ఒదిగితే అంత మంచిదని అంటారు చూడు. అట్లాగే మనం ఒదిగి ఉండాలి. మనం తలెగరేసామనుకో అక్కడితోటే అయిపోతాం. మనం తల ఎగరైపోతాం. తల వంచి నన్ను జీవించాలి. మనం అలాంటి జీవితం మనం దేవుళ్ళో జీవించాలి. జీవిస్తూ దేవుడి కృప పొందుకోవాలన్నమాట. దేవుడి కృప పొందుకుని దేవుళ్ళో వినయ భయభక్తులు కలిగి ఉంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అలాంటి వినయ భయభక్తులకు కలిగిన జీవితం మనకి దేవుడు దయచేయును గాక. దేవుడి వాక్కును దీవించను గాక. ఆమేన్. స్తోత్రం. నేను పరిశుద్ధ యేసయ్య స్తోత్రం. నేను మీ అందు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలో తెలియపరచమని వాడిని స్తోత్రం. నేను అలా ఉంటాయి సహాయం చేసమని తను మీ అందు భయభక్తులు వెళ్ళి నైనా మోకాళ్ళని ప్రార్థన చేస్తూ నైనా ఎన్నో భయభక్తులుగా ఉంటూ నన్ను నడుచుకునే జీవితం దయచేత నీ స్తోత్రం. నేను అలాంటి జీవితం అయినా జీవిస్తావు. మా సహాయం చేస్తాను. ముగ్గురు వెళ్ళారు తను రాజులనైనా ఏలియారునైనా ఆజ్ఞాపిస్తే నేను ఏలియారునైనా నీ 50 మందిని నిన్ను దహించును కాక నీ నాయన అన్నాడు తండ్రి. నన్ను దహించబడ్డాడు తండ్రి. నాయన ఆ మూడో వ్యక్తి వెళ్ళినప్పుడు నాయన తండ్రి నాయన నా ప్రాణం నా 50 మంది ప్రాణం నీ దృష్టికి ప్రేమగా అంచమని మోకాలుని ఏడుకున్నాడు తండ్రి. నేను ఏడుకుంటే అప్పుడు నాయన తండ్రి వాళ్ళు తండ్రి వినయ కలిగి ఉన్నారు కాబట్టి నేను బతికారు తండ్రి. అలాంటి వినయ భయభక్తులు కలిగి జీవిస్తూ మీలో ముందు సాగి కృప ధన్యత మాకు దయచేయమని ఇస్లాంలో ప్రార్థన సేవకుని దయచేసి కాపాడుతున్న ఎలా స్తోత్రాలు చెల్లించుకుంటారు తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని హెచ్కేసే కృపా పరిశుద్ధాత్మ అనుసరిసి ఇక్కడ చేరిన నాకు లోకల సకల పరిశుద్ధులు చాలా తోడై నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.